పొంగల్ సీజన్లో విడుదలైన భారీ సినిమాలతో జనవరి గడిచిపోవడం ఇప్పుడు అందరి దృష్టి ఫిబ్రవరిలో రిలీజ్ అయ్యే సినిమాలపై పడింది. మరి ఈ నెల తొలి వారంలో రిలీజ్ కాబోతున్న ఆ సినిమాలేంటో, వేటికి ఏవి పోటీ ఇచ్చే పరిస్థితి కనిపిస్తుందో ఇప్పుడు చూద్దాం. డాకు మహారాజ్, గేమ్ చేంజర్, సంక్రాంతికి వస్తున్నామంటూ 3 భారీ సినిమాలు పొంగల్ బరిలోకి దిగి జనవరి నెలంతా సందడి చేసిన సంగతి తెలిసిందే. వీటిలో సంక్రాంతికి వస్తున్నాం, అయితే ఈ నెలలో కూడా ఆ సందడిని కొనసాగించడం విశేషం. ఇక వీటి సంగతి పక్కన పెడితే ఈ ఫిబ్రవరి తొలి వారంలో పలు కొత్త సినిమాలు బాక్సాఫీస్ వద్ద తమ సత్తాని చూపెట్టడానికి బరిలోకి వరుస కడుతున్నాయి. ఇలా రిలీజ్ అవుతున్న 3 సినిమాలలో అందరి దృష్టి తండేల్ పైనే ఉన్నట్టు కనిపిస్తోంది. నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన ఈ సినిమాకి చందు మొండేటి దర్శకత్వం వహించగా గీత ఆర్ట్స్ నిర్మించింది. ప్రేమ, దేశభక్తి మొదలైన ఎమోషన్స్తో తెరకెక్కిన ఈ సినిమాకి దేవశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించగా బుజ్జి తల్లి, హైలెస్సా అంటూ వచ్చిన పాటలు మంచి బజ్నే తీసుకొచ్చాయి. ముఖ్యంగా తన డాన్స్ అండ్ యాక్టింగ్తో కుటుంబ ప్రేక్షకుల్ని థియేటర్లకు రప్పించే సాయి పల్లవి ఈ సినిమాకు ప్రధాన బలం. ఇక ఇదే వారం అజిత్ పట్టుదల రిలీజ్ కానుంది. మిగిలిన స్టార్ హీరోలతో పోలిస్తే అజిత్కు తెలుగులో అంతగా మార్కెట్ లేదు. కాకపోతే ఇప్పటి పరిస్థితుల్లో ఏ డబ్బింగ్ సినిమాని తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. ఇందుకు అమరన్ సినిమానే బెస్ట్ ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. ఇక ఎప్పుడూ రిలీజ్ కావాల్సి ఉన్నా అనుకుని కారణాల చేత ఆగిపోయిన ఒక పథకం ప్రకారం కూడా ఈ వారమే వస్తోంది. పూరి సోదరుడు సాయిరామ్ శంకర్ ఈ సినిమాలో నటిస్తూ ఉండగా విలన్ ఎవరో ఊహించిన వాళ్లకు 10,000 ఇస్తామంటూ చిత్ర బృందం చేస్తున్న డిఫరెంట్ ప్రచారం ఈ సినిమా ప్రమోషన్లకు బాగానే ఉపయోగపడుతున్నా అది సినిమాకి ఏమాత్రం ఓపెనింగ్స్ తీసుకొస్తుందో చూడాలి. అయితే తండేల్తో పోలిస్తే ఈ 2 సినిమాలు ప్రమోషన్, బజ్ విషయంలో చాలా దూరంలో ఉండిపోయాయి. సో చాలా మంది ఫస్ట్ ఆప్షన్ తండేల్ అని చెప్పక తప్పదు. చూడాలి మరి బాక్సాఫీస్ వద్ద విడుదలవుతున్న ఈ 3 సినిమాలలో ఏది నిలబడుతుందో, ఏది డీలా పడుతుందో. For more videos like this, subscribe Big TV channel.